హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. కొత్త డీఏ టేబుల్ విడుదల. న్యూ డీఏ డీఆర్ టేబుల్స్ ఫర్ 2026-27 అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, మ్యాటరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ జీవితకాలం ప్రభుత్వానికి సేవలందించిన, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అండి. అదేంటంటే పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసర ధరల భారాన్ని తగ్గించడానికి నిత్యావసర ధరల భారాన్ని తగ్గించేందుకు గాను కొత్త డిఆర్‌ఎస్ అలవెన్స్ మరియు డిఆర్‌ఎస్ రిలీఫ్ డీఏడీఆర్ ప్రకటింపు అయితే జరగబోతోంది త్వరలో మనకి. సో, ఉద్యోగులకు కొనుగోలు శక్తిని కాపాడటమే ప్రధాన ఉద్దేశ్యంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరానికి పెరుగుతున్న ధరలను, కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి ప్రభుత్వం అయితే ఉద్యోగులకు ఈ యొక్క డీఏ టేబుల్‌ను రూపొందించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో, యాక్చువల్‌గా డీఏ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏ నెలకు ఏ డీఏకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని జెప్పేసి. సో, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వీటిని నిర్ణయిస్తుందంటే, సో, ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ అంటే ఆల్ ఇండియా ప్రైస్ ఇండ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అని జెప్పేసి గణాంకాలు ఉన్నాయి. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వము డీఏని లెక్కగడుతుంది. కేంద్ర ప్రభుత్వం 1% డీఏ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 0.91% అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 0.09% తక్కువ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా డీఏ అనేది కేంద్ర ప్రభుత్వము ఆహ్, 2025 డిసెంబర్ వరకు ఇచ్చేసిందన్నమాట. అంటే 2025 జూలై వరకు ఇచ్చేసింది. మరి 2026 జనవరి డీఏను హోలీ సందర్భంగా ప్రకటించనుంది. అది కూడా 2% ఇస్తుంది ఈసారి అని ఊహాగానాలు వెల్లివిరుస్తున్నాయన్నమాట. మరి కేంద్రము అన్ని డీఏలను సకాలంలో చెల్లించుకుంటూ పోతుంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిచ్చింది అనే ఒకసారి లెక్క చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్‌గా ఒక డీఏ ఇవ్వడంతో 2024 జనవరి డీఏ అనేది ప్రకటించిందన్నమాట. ఇంకా మనకు 2024 జూలై డీఏ రావాలి. 2025కు సంబంధించి జనవరి మరియు జూలై డీఏలు రావాలి. రేపో మాపో ప్రకటించబోయే జనవరి 2026 డీఏ కూడా రావాలి. మొత్తం వెరసి 4 డీఏలు పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటిలో. సో, వీటిలో మనకు అట్‌లీస్ట్ 2 డీఏలనైనా ఈ యొక్క పండుగ సందర్భంగా, ఉగాది సందర్భంగా లేదా 24వ తేదీ మనకి క్యాబినెట్ భేటీ కూడా జరుగుతుందన్నమాట. మరి ఈ కొత్త డీఏ టేబుల్ అనేది ఆహ్, ఇవ్వాలి. సో, డీఏ ఇచ్చినట్లయితే దాని తాలూకా టేబుల్ కూడా మనకైతే అందుతుందన్నమాట. ఇక పాత డీఏ శాతానికి ఆహ్, కలిపి కొంత గ్రాస్ సాలరీ అంటే మనకు పాత డీఏ ఒకటుంటుంది. ప్రభుత్వం ఈ మేరకు పెంచినట్లయితే ఆ డీఏ ఇంకొక విధంగా అయితే ఉంటుంది. అంటే పెరుగుతుందన్నమాట. గ్రాస్ అమౌంట్ అనేది పెరుగుతుంది. మరి ఎంత మేర పెరుగుతుంది? ఎవరికి ఎంత అమౌంట్ రాబోతుంది అని చూసుకున్నట్లయితే తక్కువ వేతనం వల గలవారికి అంటే ఆహ్, స్టార్టింగ్ బేసిక్ పే ఉండే వాళ్ళకి 1000-2000 వరకు పెరుగుదల ఉండబోతోంది. అదే గెజిటెడ్ మరియు సీనియర్ అధికారులైతే
వారికి 5,000-8,000 వరకు కూడా పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. పెన్షనర్స్‌కి కూడా సేమ్ ఇదే విధంగా గణనీయమైన పెరుగుదల ఉండబోతుందన్నమాట. మరి ఈ యొక్క డీఏలన్నీ కూడా మనకు రిమైనింగ్ ఉన్న వాటిలో రెండిటిని ప్రకటించినట్లయితే వాటి తాలూకా అమౌంట్ అనేది మనకు గణనీయంగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది ఏమిటి అనేది మనము స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో, కొత్త డీఏ టేబుల్ ఒక సానుకూల పరిణామంగా చూడవచ్చు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి అధికారిక పట్టిక ద్వారా ఉద్యోగ పెన్షనర్స్ రాబోయే జీతం లేదా పెన్షన్ లెక్కలను వారికి వారే ఎంత వస్తుందనేది క్యాలిక్యులేట్ చేసుకోగలరు. సో, మరి ఈ విధంగా విడుదల చేసే డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి జూలై 2018 నుంచి జూలై 2023 వరకు ఉన్నటువంటి మొత్తం డీఏ, డీఆర్ అర్రీలకి సంబంధించి వారి బేసిక్ పేని బట్టి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందనేది స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. 19,000 బేసిక్ పే వారికి ప్రస్తుతం డీఏ ఎంత వస్తుంది? తర్వాత 2 డీఏలు కలిపితే వచ్చే అమౌంట్ ఎంత? డీఏ బకాయిలు ఎన్ని ఉన్నాయి? అనేది నిశితంగా స్క్రీన్ పైన అయితే గమనించగలరు. 30,000 బేసిక్ పే వారికి ఎంత వస్తుంది? 40,000 బేసిక్ పే ఉంటే ఎంత వస్తుంది అమౌంటు? అదే బేసిక్ పే అనేది 50,000 ఉంటే ఎంతొస్తుంది? సో, ఈ విధంగా మనకు డీఏ అరియర్ అమౌంట్స్ 2018 నుంచి అయితే రావాల్సిన అమౌంట్ ఇది దాదాపుగా అన్నమాట అప్రాక్సిమేట్‌గా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ప్రభుత్వం ప్రకటించాల్సిన అంశం. ఇక ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి డీఏకి 2 డీఏలు అమలైతే వచ్చే అమౌంట్‌కి కూడా మనము వ్యత్యాసం చూడొచ్చు. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఇనిషియల్ స్టేజ్‌లో అమౌంట్ వచ్చేవారికి సాలరీ వచ్చేవారికి తక్కువ సాలరీ వచ్చేవారికి 1000-2000 వ్యత్యాసం ఉంటే, అదే ఎక్కువ సాలరీ వచ్చేవారికి 5,000-8,000 మధ్యలో కూడా సాలరీలో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది క్లియర్‌గా. సో, ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణాంకాలు. మరి పీఆర్సీ కూడా 12 పీఆర్సీపై కూడా ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి కూడా కమిషన్‌ను నియమించడము, అంతవరకు ఐఆర్ ప్రకటించడం అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇతర పెండింగ్ బకాయిలైనటువంటి డీఏ, డీఆర్ అర్రీలతో పాటుగా సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర చెల్లింపులకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని ఉద్యోగుల డిమాండ్ అయితే ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఈలోపు మనకు ఖచ్చితంగా 2 డీఏలు గనక ప్రభుత్వం నుంచి వచ్చినట్లయితే ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి బేసిక్ పేకి అదనంగా కొంత మొత్తం అయితే రావడం జరుగుతుంది. కొత్త డీఏ పెంపు వల్ల ఉద్యోగ పెన్షనర్ల నెలవారీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అలాగే 2018 నుండి 2023 కాలానికి చెందినటువంటి భారీ బకాయిల చెల్లింపులపై కూడా ఉద్యోగ పెన్షనర్ల ఆశలైతే పెరిగాయన్నమాట. మరి ఈ చెల్లింపులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన షెడ్యూల్ కోసమైతే ఉద్యోగ వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.